వెల్కమ్ టు సిఎంకే హోమ్ నీడ్స్. ఈరోజు మరో కొత్త ఐటమ్స్తో మీ ముందుకు వచ్చాను. ఒకసారి మీరు చూడొచ్చు. ఈరోజు నా ఐటమ్స్ మొత్తం ఇవన్నీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేనికి ఏ పర్పస్ కింద వాడతారు ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దగ్గర లేటెస్ట్ ఐటమ్స్ కూడా, ట్రెండింగ్ ఐటమ్స్ కూడా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కటి కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయి. అది చూడొచ్చు. ఇది మీరు చూసారంటే ఇది ఆయిల్ బ్రష్. ఓకే, మీరు ఆల్రెడీ షాప్లో చాలా ఇప్పటికి బాగా హై డిమాండ్ ఉన్న ఎన్ని ప్యాకెట్స్ తెచ్చినట్టు అయిపోయే ఐటమ్ ఏదన్నా ఉందంటే అది ఇదొకటే బాగా సేల్ అవుతుంది. నేను జస్ట్ అట్లా తీసుకొని ఇంటికి వెళ్ళడం, నెక్స్ట్ మినిట్లో మొత్తం ఒక్కటి కూడా ఉండదు, సేల్ అయిపోద్ది కంప్లీట్. అంత డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ అనమాట ఇది. చూసుకోవచ్చు, 20 రూపీస్ ఇది. ఓకే, ఈ బ్రష్ ఇంతకుముందు కొంచెం యాక్రైలిక్ అంటే అద్దం టైప్లో వస్తుంది కదా, ఆ టైప్ వచ్చేది. ఇది మారింది మోడల్. ఇది పెద్దది, ప్లస్ పీస్ కూడా చూసుకోవచ్చు. ఇంతకుముందు ఈ చిన్న పీసులు ప్లస్ ఇవి కూడా మైక్రోఫైబర్ అంటాం కదా, ఇట్లనే రబ్బర్ టైపు సిలికాన్ అనమాట ఇది. ఓకే, ఇది కూడా మొత్తం మారింది. ఇంతకుముందు కొంచెం చిన్నగా ఇంతే వచ్చేది, లెంగ్త్ సగం లెంగ్త్ ఉండేది. దీంట్లో ఇప్పుడు డబల్ లెంగ్త్ అయింది, ప్లస్ సైజు కూడా బాగా పెద్దది వచ్చింది. చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో. ఓకే, ఇది 20 రూపీస్. ఈ ఐటమ్ కూడా మనకి బాగా ట్రెండింగ్లో ఉంది. నేను తెచ్చిన ఐటమ్స్లో బాగా హెవీగా సేల్ అయింది ఐటమ్ ఇది. ఓకే, ఈ మళ్ళీ దీంట్లో కూడా కొత్త మోడల్స్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఓకే, దాంట్లో మళ్ళీ మారిపోతూ ఉంటాయి డిజైన్స్ అనేది. ఓకే, ఇది వచ్చిన లేటెస్ట్ ప్రోడక్ట్ ఇప్పుడు మన దగ్గరికి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను. ఇవి రెండు ఒకటి ప్లాస్టిక్ది, ఒకటి స్టీల్ది. ఇవి దేనికి వాడతారని మీకు డౌట్ రావచ్చు. ఈ షేప్ చూసిన తర్వాత మీకు ఒకసారి అర్థమైద్ది దేనికి వాడతారనేది. ఇది ఏ షేప్లో ఉందో చూడండి, అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఎప్పుడు చూసి ఉంటారు ఈ ఐటము, మేము కూడా కొత్తగా చూస్తున్నాం. ఓకే, చూడండి ఒకసారి. చేప షేప్లో ఉంది కదా, ఎస్ ఇది కరెక్టే మీరు అనుకుంది. చేపకి పైన వస్తాయి కదా మొప్పలు, మనం ఫిష్ వండుకునేటప్పుడు ముందు మొత్తం పీకుతారు కదా, అది కొంచెం ఎవరికైనా సరే టఫెస్ట్ జాబ్ ఏందని ఉందంటే అది ఒకటే నేను చెప్పగలను. ఓకే, ఇది చాలా టైం పడుతుంది ఇది కడగడానికి. దానికోసం కొత్తగా వచ్చిన లేటెస్ట్ టూల్స్ అనమాట. ఈ రెండు దానికే వాడతాం. ఒకటేమో ఐరన్ది, ఒకటేమో ప్లాస్టిక్ది. ఇది చూడవచ్చు, దీనికి పైన క్యాప్ ఉంది. ఓకే, ఈ క్యాప్ ఏంటంటే జస్ట్ ఇట్లా ప్రెస్ చేశారనుకోండి, ఇది కూడా వస్తుంది పైది. ఇది పైన తీసుకోవచ్చు, ఇట్లా చూపిస్తాను చూడండి, ఇట్లా వస్తుంది. ఈ కింద చూసుకున్నారంటే మీరు ఈ రెండు చేపని గీకడానికి బాగా ఉపయోగపడే టైప్లో ఈ రెండు సైడ్స్ ఇచ్చాడు. ఓకే, బాగా కోపుగా ఉన్నాయి, షార్ప్గా ఉన్నాయి. ఇది ఇరగదు, బాగా గట్టిగా ఉంది ప్లాస్టిక్. నేను ఆల్రెడీ ప్రెస్ చేసి చూశాను, ఇది అసలు ఇరగట్లేదు, బాగా గట్టిగా ఉంది. కాబట్టి దీన్ని బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దీంతో గీకినప్పుడు మొత్తం అవన్నీ కింద పడిపోతాయి కదా, సో దీనికోసం ఈ కంపార్ట్మెంట్ ఒకటి ఇచ్చాడు దీనికి, ప్లాస్టిక్ దాంట్లో. ఇది వెరైటీగా ఉంది చూడండి, పట్టుకోవడానికి కూడా ఎగ్జాక్ట్ ఫిష్ షేప్లో తయారు చేశాడు. ఓకే, దీంతో గీకినప్పుడు మొత్తం దీని లోపలికి వెళ్ళిపోతాయి. దీని లోపలికి వెళ్ళిపోయి అవి మొత్తం దీంట్లోనే స్టోర్ అయి ఉంటాయి. మీరు లాస్ట్లో మొత్తం అయిపోయిన తర్వాత చేప మొత్తం క్లీన్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా తీసేసుకొని కంప్లీట్ డస్ట్బిన్లో పడేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్ క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా. అట్లా ఇచ్చాడు, బాగుంది డిజైన్, లేటెస్ట్గా వచ్చిన మోడల్. చూసుకోవచ్చు, బాగా గట్టిగా ఉంది, స్ట్రాంగ్గా ఉంది. జస్ట్ పైన పల్చగా ఉండి ఇరిగే ఆ క్వాలిటీ అయితే కాదు ఇది. మనం రీసెంట్గా మంచి క్వాలిటీ, హెవీ క్వాలిటీ ప్రోడక్ట్స్ మాత్రమే వాడుతున్నాం. ₹1 ఎక్కువ కాస్ట్ అయినా సరే హెవీ క్వాలిటీ ఉండే ఐటమ్స్ మాత్రమే తెస్తున్నాం కాబట్టి మీరు చూసుకోవచ్చు. ఇది కూడా హెవీ క్వాలిటీ ఐటమ్, ఎటువంటి కాంప్రమైజేషన్ లేదు. ఓకే, ఇది ప్లాస్టిక్ది చేపలు కడగడానికి. ఇది ఐరన్ది. చూసుకోవచ్చు దీనికి ఎట్లా ఉందో. ఓకే, ఈ కోపులు చూసారా, ఈ కోపులతో కంప్లీట్ గీకడం వల్ల మొత్తం చేపకున్న అవి ఉంటాయి కదా పైన, అవి మొత్తం కంప్లీట్ పులుసు అంటారు కొంతమంది మొప్పలు అంటాం, అన్నీ అంటాం కదా. సో అవి మొత్తం కంప్లీట్గా లేచిపోతాయి అనమాట. గీకినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఈ మామూలుగా అయితే కొంతమంది కత్తిపీటతోటి ఎట్లా పడితే అట్లా వాడుతుంటాము. దానివల్ల ఏమవుతుందంటే దాని మీద చేపకి లోపల కూడా ముక్కలు కూడా కట్ అయిపోతుంటాయి. సో అట్లా కాకుండా ఉండాలంటే ఈ జస్ట్ పైన ఉన్న మాత్రమే బయటికి రావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్లస్ ఈజీగా వస్తాయి అనమాట. ఇక ప్రతిదానికి టూల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు. ఓకే, ఇది దానికోసం వాడేది. ఎవరన్నా చేపలు అమ్మేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు, కొంతమంది చేపలు కొన్నప్పుడు ఊర్లో వాళ్ళ చేతే కడిగించుకుంటారు కూడా చాలామంది, నాకు తెలిసినంత వరకు. వాళ్ళు కూర్చొని క్లీన్ చేసి కంప్లీట్గా మన ఇంటి ముందే మన దగ్గర క్లీన్ చేసి మొత్తం అవి తీసినందుకు ₹150, $200 ఛార్జ్ చేస్తారు. ఓకే, ఇవి వెరీ లో కాస్ట్లో వచ్చిన ఐటమ్స్ మనకి. ఇది వచ్చేసి ₹60 పడుతుంది, ఇది వచ్చేసి ₹50 పడుతుంది. స్టీల్దే కొంచెం తక్కువ.
ఓకే, ఇది 50 రూపీస్ చూసుకోవచ్చు. 60, 50 వన్ టైం కొనుక్కున్నారంటే ఇంకా మీరు మీ ఇంట్లో పెట్టేసుకుంటే ఫ్యూచర్లో ఎప్పటికైనా వాడుకోవచ్చు. ఇరిగే క్వాలిటీ అయితే కాదు, విత్ బాగా కంప్లీట్ కవర్ ప్యాకింగ్తో వస్తుంది నీట్గా. చూసుకోవచ్చు ఈ 2 ఐటమ్స్. నెక్స్ట్ ఐటమ్కి వెళ్తున్నాను. యాపిల్ కటర్ ఇది. ఓకే, ఇది చూసుకోవచ్చు. ఇది కూడా 50 రూపీస్ రేంజ్లో వస్తుంది. ఓకే, ఇది అందరికీ తెలిసనే అనుకుంటున్నాను, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. యాపిల్ ఎట్లా కట్ చేస్తామో ఇంతకుముందు చూసుంటారు. కింద సైడ్ బ్లేడ్స్ టైప్లో ఉంటాయి కదా, యాపిల్ మధ్యలో పెట్టేసి కట్ చేస్తే కంప్లీట్ కిందకి కట్ అయిపోతుంది. 6 పీసులు బయటకు వచ్చి పడతాయి అనమాట. ఓకే, ఇది యాపిల్ కట్టర్ 50 రూపీస్ రేంజ్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్బరు. ఈ స్క్రబ్బర్ ఏంటంటే మామూలుగా అంట్లు కడుక్కోవడానికి కాదు, ఇది టైల్స్ క్లీనర్ అంటాం మామూలుగా. చూడవచ్చు మీరు ఇక్కడ ఇమేజ్ కూడా చూపిస్తాను. టైల్స్ క్లీనింగ్కి ఇది ఉపయోగపడేది. ఓకే, మన బాత్రూమ్ స్టైల్స్ కంప్లీట్గా గారబట్టి ఉంటాయి కదా, అట్లాంటి వాటిని క్లీన్ చేసుకోవడానికి కొత్తగా వచ్చిన స్క్రబ్బర్స్ ఇవి. ఓకే, హ్యాండిల్ బ్రష్ అంటాం. కింద చూసుకోవచ్చు ఇది ఉంటుంది. సో దీంట్లో 2 టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నాయి మన దగ్గరే. ఒకటి సన్నగా వస్తుంది. ఓకే, సన్నగా వచ్చేవి వేరున్నాయి, లావుగా వచ్చేవి వేరున్నాయి. ఇది లావుగా వస్తుంది కాబట్టి దీంట్లోనే కంప్లీట్గా మీరు యాసిడ్ అయినా సరే ఈ మధ్యలో కొంచెం పోసుకొని చేతి మీద పడకుండా జాగ్రత్తగా వాడుకోవాలి. యాసిడ్ గురించి మీకు తెలుసు కదా, చెయ్యికి అసలు అంటకూడదు. సో కాబట్టి దానికోసమే ఈ హ్యాండిల్ వచ్చింది. మామూలుగా అయితే ఇంతకుముందు జస్ట్ ఇది ఒకటి వచ్చేది, దీంతో క్లీన్ చేసేవాళ్ళు. ఓకే, ఎవరినన్నా క్లీనింగ్కి, ఇల్లు మొత్తం క్లీనింగ్కి అట్లా పిలుస్తుంటారు కదా, డబ్బులు ఇచ్చి క్లీన్ చేసుకోవడానికి. వాళ్ళు 5,000, 4,000, 3,000 ఇంటిని బట్టి బాత్రూమ్స్ని బట్టి వాళ్ళు అడుగుతారు కదా. సో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది, వాళ్ళకి డైలీ యూజ్కి బాగా ఉపయోగపడుతుంది, అట్లా డైలీ ఆ పనులకు వెళ్ళే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. సో ఇదేంటంటే కంప్లీట్ హ్యాండిల్ వస్తుంది. మీరు కింద ఏదైతే లిక్విడ్ క్లీన్ చేయాలనుకుంటున్నారో, లైజాల్ కానీ ఏదైనా సరే కంప్లీట్ దీని మీద పోసేసి ఇట్లా కంప్లీట్ చేతికి అంటకుండా క్లీన్ చేసుకోవచ్చు. ఎందుకంటే యాసిడ్ వన్స్ టైల్స్ మీద పోసిన తర్వాత చాలామంది ఆరబెట్టి తర్వాత క్లీన్ చేస్తారు కదా, అప్పుడు కూడా చేతికి మామూలు బ్రష్తో క్లీన్ చేసేటప్పుడు కూడా చేతికి అవుతుంది. సో ప్లస్ ఎగిరి వచ్చి పడతాయి కదా పైన, అట్లా పడకుండా ఉండాలంటే దీంతో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, వీటిలో కూడా కొత్త మోడల్స్ వస్తున్నాయి, ఎలక్ట్రిక్కి కూడా వస్తున్నాయి. అవి కూడా నేను ఫ్యూచర్లో మొత్తం చూపిస్తాను. దీంట్లో ఎలక్ట్రిక్ బ్రష్ వస్తుంది. ఆ బ్రష్ ఏంటంటే హ్యాండిల్ కూడా వస్తుంది పెద్దకి, మన మాప్ కనుక ఎలాగ కర్ర వస్తుందో అట్లాంటి స్టిక్ వస్తుంది ఐరన్ది. దానికి ఎడ్జ్లో ఇది ఉంటుంది, ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది, దాంతో కంప్లీట్ క్లీన్ చేసుకోవచ్చు. మనకి ఎటువంటి శ్రమ లేకుండా వంగకుండానే పనిచేసే విధంగా బాత్రూమ్ కంప్లీట్ క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, మీ అందరికీ తెలుసు బాత్రూమ్ క్లీనింగ్ అంటే ఎంత టఫెస్ట్ జాబు. అట్లా చాలామంది నడుము నొప్పులతో వాటితో బాధపడుతుంటారు బాత్రూమ్ క్లీన్ చేసేవాళ్ళు. అవి కాకుండా ఉండాలంటే ఆ ఎలక్ట్రిక్ బ్రష్లు కొత్తగా వచ్చినవి వాడచ్చు. ఓకే, ఇవి నార్మల్ బ్రష్లు. నెక్స్ట్ ఐటెంకి వెళ్తాను. కర్చీఫ్స్ ఇవి. మీరు అందరూ కొంచెం లేటెస్ట్ ఇల్లు బాగా కట్టుకున్న వాళ్ళు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళకి డైనింగ్ టేబుల్ పక్కన చూసుకోవచ్చు ఈ ఐటెం పెడుతుంటారు. ఓకే, హ్యాంగర్ ఉంటుంది కదా, వాష్ బేసిన్ ఉంటుంది, డైనింగ్ టేబుల్ దగ్గర ఉండే వాష్ బేసిన్ పక్కన హ్యాంగర్ పెట్టుకుంటారు. ఆ హ్యాంగర్లకి ఇవి తగిలించుకోవచ్చు. ఓకే, ఇవి ఐటమ్ ఇవి కూడా వచ్చినాయి. ఓకే, 2 పీసెస్ వచ్చేసి 90 రూపీస్. మీకు సింగిల్ పీస్ కూడా కావాలంటే తీసుకోవచ్చు. ఓకే, ఇవి 2 పీసెస్ వచ్చేసి 90 రూపీస్ అట్లా పడతాయి. ఓకే, నెక్స్ట్ ఐటెంకి వెళ్తాను. ఈ ఐటెం చూడండి, ఇది బాగా సేల్ అవుతున్న ఐటెం ఇంకోటి మన దగ్గర చూసుకోవచ్చు. అప్పడాలు, వడియాలు, మనకి ఏదైనా సరే మీకు కంప్లీట్ కవర్ ప్యాకింగ్లో వచ్చింది. ఓకే, ఇది కూడా దీనికి పెట్టుంది, నేను ఓపెన్ చేశాను ఆల్రెడీ. సో మీరు బాండీలో నూనె పోసి అప్పడాలు వేపుకుంటారు కదా, ఆ వేపినప్పుడు దాన్ని జస్ట్ ఇట్లా దూరంగా పట్టేసుకొని కంప్లీట్ తీసుకొని నేను ఒక శాంపిల్ చూపిస్తాను. అప్పడం ఇది అనుకోండి. ఓకే, ఈ అప్పడం అనుకుంటే దీన్ని ఇట్లా పట్టుకొని కంప్లీట్ పైకి లేపుకొని ఇట్లా చూడవచ్చు. దీని వెయిట్ కూడా బాగానే వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఇట్లా తీసుకొని అప్పడం మొత్తం నూనె మొత్తం ఉంచేసుకొని తీసుకొని పక్కన వేసుకోవచ్చు. నేను జస్ట్ శాంపిల్ అప్పడం చెప్పాను. అప్పడమే కాదు, చికెన్ లెగ్ పీసులు ఇవన్నీ మామూలుగా పకోడీలు ఇవన్నీ ఫ్రై చేసుకుంటుంటారు కదా, ఏ ఫ్రై అయినా సరే బాండీలో డైరెక్ట్గా నూనెలో పెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. దానికోసం స్టీల్ ఇచ్చాడు. ఓకే, కంప్లీట్ స్టీల్ ఇది, ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది లేదు కాబట్టి మీరు నూనెలో ఎంత హీట్ ఉన్నా సరే కంప్లీట్ వాడుకోవచ్చు. ఓకే, కంప్లీట్ నూనెలోనే అట్లానే పడేసి ఉంచకూడదు. అట్లానే పడేసి ఉంచారంటే ఇక్కడ దాకా హీట్ వస్తుంది కాబట్టి, స్టీల్ కాబట్టి హీట్ ఇక్కడ దాకా లాక్కుంటుంది. కాబట్టి మీరు కంప్లీట్ నూనెలో పడేయకూడదు.
పక్కన పెట్టేసుకొని ఎప్పుడైతే మీరు ఆపడం అవన్నీ మొత్తం కంప్లీట్ ఫ్రై అయిపోయినాయి అనుకుంటారో ఆ టైంలో తీసుకొని పక్కన గిన్నెలో బౌల్లో ఇట్లా పెట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది కూడా లేటెస్ట్గా వచ్చిన ఐటము, దీనికి కూడా డిమాండ్ ఉంది. మేము ఇంకా తెప్పిస్తున్నాం పీసెస్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టాక్ అయిపోయినాయి, కొన్ని వచ్చినాయి, మళ్ళీ తెప్పిస్తున్నాం స్టాకు. ఇవి కూడా కొంచెం డిమాండ్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చిన ఐటమ్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు, ఇది 90 రూపీస్ అలా పడుతుంది. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చిన ఐటము, ఇది కూడా చూసుకోవచ్చు, సేమ్ అదే పర్పస్. కాకపోతే ఇది ఏంటంటే నూనె జాలి ఉంది కదా దీనికి, ఇది నూనె జాలి ఇది కాదు, జస్ట్ పర్టికులర్ ఐటమ్ మాత్రమే పట్టుకొని ఇట్లా గట్టిగా పట్టుకోవచ్చు. చపాతీలు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చపాతీ కానీ పుల్కా కానీ, దీంతో పుల్కా చపాతీలు తీయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. దీని పర్పస్ వేరు. జాలి ఎందుకు ఇచ్చాడంటే నూనెలో ఏగుతున్న ఐటమ్ తీసుకోవడానికి ఇది ఇచ్చాడు. ఓకే, ఇది అట్లా కాదు, ఇదేంటంటే మన బార్బిక్యూ స్టిక్స్ అవి ఉంటాయి కదా, దానికి పెట్టుంటాం కదా, అవి తీసుకోవాలన్నా దానికి వాటికి కానీ చికెన్ ముక్కలు కానీ ఏదైనా వేపుడు చేసుకున్నాయి కానీ అట్లాంటివి తీసుకోవడానికి, ఇది అప్పడాలకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఇవన్నీ పట్టుకోవడానికి చపాతీ పుల్కాకి బాగా ఉపయోగపడుద్ది ఇది. ఓకే, జస్ట్ ఇట్లా పట్టుకొని ఇట్లా తీసుకొని ఇట్లా తిరిగేసుకోవడానికి వాటిలన్నిటికి బాగా ఉపయోగపడుద్ది. ఓకే, దోశకు కూడా వాడుకోవచ్చు. నేను ట్రై చేయలేదు, ఇంకా ఒకసారి ట్రై చేసి వస్తాం మేము ఇంట్లో. ఓకే, ఇది దోశకు కూడా వాడుకోవచ్చు అనుకుంటున్నాను తిరగేయడానికి. వన్స్ అట్లకాడతోటి కింద మొత్తం తీసిన తర్వాత దీంతో పట్టుకొని తిరగేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కొంచెం, ఎందుకంటే ఇది కింద పడిపోకుండా ఉంటుంది. ఏ ఐటమ్ అయితే ఇట్లా తిరగేయడానికి కింద పడిపోద్ది అనుకుంటామో ప్యాన్ మీద, ఆ ఐటమ్ అన్నిటికీ దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీని స్ట్రెంగ్త్ చూపిస్తాను ఎంత బలంగా ఉందో. నేను ఇందాక ఆల్రెడీ ఇది లేపి చూపించాను కదా, ఇది చూసుకోవచ్చు. దీంతో ఎంత వెయిట్నైనా మోయచ్చు. నేను చూపిస్తాను ఎగ్జాంపుల్. ఇదిగోండి, ఇది బార్బిక్యూ గ్రిల్, ఇది ఎంత వెయిట్ ఉంటుందో మీరు ఆలోచించుకోవచ్చు. దీన్ని కూడా ఈజీగా లేపగలుగుతుంది ఇది. ఓకే, చూసుకోవచ్చు మీరు. ఓకే, ఈజీగా లేపగలుగుతుంది, వెయిట్ మోయగలుగుతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంత వెయిట్ కూడా మోయగలుగుతుంది కాబట్టి మీరు తినే ఐటమ్ ఏదైనా సరే బాండీలో ఉంటే దాన్ని కంప్లీట్ ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు దీంతో. ఓకే, చూసుకోవచ్చు. దేనైనా జస్ట్ ఇట్లా పట్టుకొని ఇట్లా పైకి తీసుకొని మళ్ళీ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. అన్నిటికీ పనికి వస్తుంది ఇది. ఇది కూడా 80 రూపీస్ ఆ మధ్య పడుతుంది. ఓకే, మేము అన్నీ కొంచెం స్టీల్ ఐటమ్ అయినా సరే మేము తక్కువలో ఎంత తగ్గించి ఇవ్వాలో అంత తగ్గించి ఇవ్వగలుగుతున్నాం. ఎందుకంటే మేము హోల్సేలర్స్లో ఉన్నాం కాబట్టి తగ్గించడానికి ట్రై చేస్తాం మ్యాక్సిమం. హోల్సేల్ చేస్తూనే రిటైలర్స్ కూడా అదే రేటుకి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, మీకు మార్జిన్ తెలుసు అనుకుంటాను. హోల్సేలర్స్కి డిఫరెంట్ మార్జిన్ ఉంటుంది, రిటైల్ చేసే వాళ్ళకి అంటే ఒక్కొక్క పీస్ కొనుక్కునే వాళ్ళకి డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. కానీ మేము హోల్సేల్లో వచ్చే రేట్స్ ఒక్కొక్క పీస్ కొనుక్కునే వాళ్ళకి కూడా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. కాబట్టి మీకు కొంచెం తక్కువ రేట్లో రాగలుగుతున్నాయి. చూడండి, నెక్స్ట్ ఐటమ్కి వెళ్దాం. బార్బిక్యూ గ్రిల్ తెలుసు కదా మీకు. ఇప్పుడు దాకా వచ్చిన బార్బిక్యూ గ్రిల్స్ స్టిక్స్ వచ్చాయి. మామూలుగా స్టిక్స్ తీసుకొని డైరెక్ట్గా పొయ్యి మీద అట్లా పెట్టుకొని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. అట్లా పెట్టుకోవడానికి వస్తాయి. ఇవి కొంచెం డిఫరెంట్ వచ్చిందనమాట, లేటెస్ట్గా వచ్చిన ఐటమ్ ఇది. మీరు చూసుకోవచ్చు ఎట్లా ఉందో. సో దీంట్లో ఎట్లా వస్తుంది అంటే ఇట్లా ఓపెనింగ్ వస్తుంది, మీరు చూసారా, ఇట్లా ఓపెనింగ్ వస్తుంది. ఓకే, ఈ మధ్యలో ఇవి ఇక్కడ 2 లింక్స్ ఉన్నాయి, ఊడిపోకుండా కంప్లీట్, అంటే ఇట్లా పైకి లేపినా కానీ ఊడిపోకుండా. ఈ పేపర్ కూడా తీసేసి చూపిస్తాను మీకు. ఇంకా పేపర్ పక్కన పెట్టాను, చూడండి ఒకసారి. ఇట్లా వస్తుంది అనమాట, కంప్లీట్ ఇట్లా వస్తుంది. ఇది హ్యాండిల్ కూడా నీట్గా ఇచ్చాడు, మంచి క్వాలిటీ వుడ్ వాడారు అనమాట. చూడొచ్చు ఇట్లా వస్తుంది. దీంట్లో ఏదైనా ఐటమ్ అంటే చూపిస్తాను ఒక ఎగ్జాంపుల్. ఓకే, ఇది కొంచెం లావుగా ఉంది. ఇట్లా ఐటమ్ ఏదైనా ఫ్రై చేసుకునే ఐటమ్, చపాతీలు పుల్కాస్ అయినా వాడుకోవచ్చు మనం. ఇదిగోండి చూడండి, ఇట్లా పెట్టారు కదా. ఇట్లా పెట్టిన తర్వాత ఇక్కడ పిన్ ఇచ్చాడు, ఈ పిన్ని. ఓకే, ఇది ఇస్తే ఏమైందంటే చూడండి, కింద పడిపోకుండా ఉండడానికి చూడొచ్చు ఒకసారి. ఇది చపాతీలు కాల్చుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. మీరు చూసారు కదా ఇందాక చూపించినట్టు, ఇది కింద పడట్లేదు. ఓకే, ఏది పెట్టినా కూడా కింద పడకుండా ఇలాక్ ఇచ్చాడు మన ఈ పిన్ను. ఓకే, ఏది కిందగా పడుతుంది కాబట్టి చపాతీలకి బాగా ఉపయోగపడుతుంది, ప్లస్ చికెన్కి వాటికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా ఏదైనా కొంచెం లావ్ ఐటమ్ పెట్టినా సరే వాడు వంగే టైప్లో అట్లా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చాడనమాట. చూపిస్తాను మీకు. ఇది కొంచెం లావుగా ఉంది కదా పీసు, అయినా సరే ఇది ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది పైకి లేచింది కదా, పైకి లేచినా సరే ఇట్లా ప్రెస్ చేస్తే కింద వంగుతుంది. వంగిన తర్వాత ఈ లాక్ దీనికి వేసేయచ్చు. ఇంకా నేను చేసి చూపిస్తాను.
ఇంకొన్ని చూసారా, ఇది కొంచెం లావు ఉంది ఐటమ్ చూసారా. ఇంకా లావు ఉన్నా సరే ఇది లాక్ ప్రెస్ చేయడం వల్ల కొంచెం కింద కొంగిద్ది. తర్వాత క్లిప్ పెట్టేసుకొని ఇంకా దీన్ని కింద పడుకొని ఎంతసేపు కావాలంటే అంతసేపు ఇట్లా ఫ్రై చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇట్లా ఫ్రై చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఇది వచ్చేసి 180 రూపీస్ అబోవ్ పడుతుంది. ఓకే, చూడొచ్చు, మీకోసం ప్యాకింగ్ ఓపెన్ చేసి మరి కంప్లీట్ ఎట్లా వాడాలో కూడా చూపిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్.